ఐపీఎల్ 17వ ఎడిషన్లో కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ చేరింది. మంగళవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలిచింది. సగర్వంగా తుదుపొరకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత కేకేఆర్ 13.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లో శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్లు హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచారు. ఈ సీజన్లో వరుస విజయాలు సాధిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ తొలి క్వాలిఫైర్లో సన్ రైజర్స్ ను చిత్తు చేసి ఫైనల్ కి చేరింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ 13.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐపీఎల్ 2024లో ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ధాటిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. పవర్ ప్లే ముగిసేసరికి 63 రన్స్ చేసి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. ఆ తర్వాత సన్ రైజర్స్ బౌలర్లు కేకేఆర్ ఓపెనర్లు గుర్బాజ్ని, సునీల్ నరేన్ ను పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్లు బ్యాట్ జులిపించారు. మొదట్లో కాస్త నెమ్మదిగాడినా ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయారు. ఎడాపెడా 4లు 6లు కొడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే 13.4 ఓవర్లలోనే జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2024లో ఫైనల్ కి అడుగుపెట్టింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ పేలో ప్రదర్శన చేసింది. ఈ సీజన్ లో విశేషంగా రాణిస్తున్న ఓపెనర్లు ట్రావిస్ హెడ్ డక్అవుట్ అవగా అభిషేక్ శర్మ 3 రన్స్ మాత్రమే తీయగలిగాడు. నితీష్ రెడ్డి 9 పరుగులు, షాబాజ్ అహ్మద్ కూడా డక్అవుట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పేకల్లోతు కష్టాలు పడింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి 55 రన్స్ తో, హెన్రిచ్ క్లాసిన్ 32 రన్స్ తో నిలబడ్డారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి 92 రన్స్ కి 4 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత వీరిద్దరూ అవుట్ కావడంతో సన్ రైజర్స్ పతనం వేగంగా సాగింది. చివరిలో కెప్టెన్ కమిన్స్ 24 బంతుల్లో 30 రన్స్ చేసి రాణించాడు. 150 పరుగుల మార్కును దాటించి చివరకు 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ విజయంతో మే 26న జరిగే ఫైనల్ పోరుకు కేకేఆర్ అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో ఓడినా ఫైనల్ చేరేందుకు సన్ రైజర్స్ కు మరో అవకాశం ఉంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు సన్ రైజర్స్ తో మే 24న క్వాలిఫైర్ 2 ఆడనుంది.